శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ హార్టికల్చర్ యూనివర్సిటీ నుండి బీఎస్సీ హార్టికల్చర్‌కి సంబంధించిన అడ్మిషన్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిపోయింది. సో, మనం ఈ వీడియో లోపల డీటెయిల్‌గా ఈ హార్టికల్చర్‌కి సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ ఏంది, ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి అండ్ ఎవరెవరు ఎలిజిబుల్, ఎన్ని కాలేజ్‌లున్నాయి, ఎంత ఫీ ఉన్నదని చెప్పి ప్రతీదీ డీటెయిల్‌గానైతే మనం మాట్లాడుకుందాం. సో, ఈ వీడియోని ఒక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. అండ్ మీరు ఒకవేళ మన ఛానల్ కొత్తగా వస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. మనం ప్రీవియస్‌గా తెలంగాణకి సంబంధించిన బైపీసీ కోర్సెస్ గురించి చాలా వీడియోస్ చేసుకున్నాం. అండ్ ఫర్దర్‌గా ఏ అప్డేట్ వచ్చినా కూడా నేను వీడియోస్ అయితే చేస్తా. కాబట్టి పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ వెన్ కమ్స్ టు ద అఫీషియల్ నోటిఫికేషన్, మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిపోయింది అఫీషియల్‌గా. శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ హార్టికల్చర్ యూనివర్సిటీ నుండి మనకు ఆన్‌లైన్ అప్లికేషన్స్ కూడా స్టార్ట్ కావడం అయితే జరిగిందన్నట్టు. 30 జూన్ 2026 నుండి. 30 జూన్ 2026 నుండి ఆన్‌లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయిపోయినాయి. మీరు ఆన్‌లైన్ లోపల రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి, పేమెంట్ చేయడానికి 29థ్ జులై 2026 దాకా టైం అయితే ఉందన్నట్టు. 29థ్ జులై 2026 దాకా పేమెంట్ చేయడానికి టైం అయితే ఉంది. సో, 5 పీఎంఏ గుర్తుపెట్టుకోర్రి. సో, పేమెంట్ చేసిన తర్వాత మీరు ఆన్‌లైన్ అప్లికేషన్‌ని ఫిల్ చేయడానికి మనకు 30 జులై 2026 5 పీఎం దాకా టైం అయితే ఇచ్చిరన్నట్టు. సో, ఏమైనా మిస్టేక్స్ ఉండి ఎడిట్ చేసుకుందాం అనుకుంటే ఆగస్ట్ 1 దాకా మనకు టైం అయితే, అంటే ఆగస్ట్ 1 రోజు ఒకటే రోజు కరెక్షన్ విండో ఓపెన్ అయితది. మనమైతే కరెక్షన్ విండో లోపల మన డీటెయిల్స్‌ని ఎడిట్ అయితే చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. ఓకేనా? 30 జులై 2026 వరకు మనం ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకోవచ్చు. కానీ మీరేందంటే 28థ్ జులై వరకే మీరు మీ ఆన్‌లైన్ అప్లికేషన్‌ని కంప్లీట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా? సో, మనకి సీట్ల విషయానికొస్తే, కాలేజెస్ విషయానికొస్తే మనకి 4 కాలేజీలున్నాయి. హైదరాబాద్ లోపల ఒకటున్నది. వనపర్తి లోపల ఒకటున్నది. మహబూబాబాద్ లోపల ఒకటున్నది. కొత్తగూడెం లోపల ఒకటున్నదన్నట్టు. మొత్తం 4 కాలేజీలున్నాయి. బీఎస్సీ హాన్స్ హార్టికల్చర్ 4 ఇయర్స్ కోర్స్‌కి సంబంధించి. ఓకేనా? మనకి సీట్ల విషయానికొస్తే మనకు సీట్లనేది రెగ్యులర్ లోపల అవైలబుల్ ఉంటాయి. సెల్ఫ్ ఫినాన్స్ లోపల అవైలబుల్ ఉంటాయన్నట్టు. సో, రెగ్యులర్ లోపల మనకు సీట్స్ అనేది 230 సీట్స్ ఉంటాయన్నట్టు. సో, ఇవి రెగ్యులర్ ఈస్ నథింగ్ బట్ గవర్నమెంట్ సీట్స్ అనొచ్చు మనం. అండ్ సెల్ఫ్ ఫినాన్స్ అంటే మేనేజ్మెంట్ సీట్స్ అని చెప్పి అనుకోవచ్చు అన్నట్టు. ఓకేనా? రెగ్యులర్ సీట్స్ లోపల ఫీ అనేది చాలా తక్కువుంటది. మేనేజ్మెంట్ ఏదైతే సెల్ఫ్ ఫినాన్స్ ఉందో, సెల్ఫ్ ఫినాన్స్ లోపల ఫీ అనేది ఎక్కువుంటదన్నట్టు. సో, 230 సీట్లయితే మనకు రెగ్యులర్ లోపల అవైలబుల్ ఉన్నాయి. ఓవరాల్ సీట్స్ తెలంగాణ లోపల హార్టికల్చర్‌కి సంబంధించి. అండ్ సెల్ఫ్ ఫినాన్స్ సీట్స్ ఏమో 54 సీట్స్ అయితే మనకు అవైలబుల్ ఉండడం అయితే జరిగిందన్నట్టు. ఓకేనా? సో, ఇక్కడ మనం చూసుకుంటే తెలంగాణ లోపల మీది బైపీసీ కంప్లీట్ అయితే మీరు ఎలిజిబుల్ అయితారన్నట్టు. సో, లేదు అంటే మీకు ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్ సబ్జెక్ట్స్ ఉన్నా కూడా మీరైతే ఈ హార్టికల్చర్‌కి అప్లికేషన్ చేసుకోవడానికి ఎలిజిబుల్ అయితారన్నట్టు. సో, ఇది బేసిక్ ఎలిజిబిలిటీ. ఓకేనా? హార్టికల్చర్‌కి అప్లికేషన్ చేసుకోవడానికి బైపీసీ వాళ్ళై ఉండాలి. అండ్ దాంతో పాటుగా ఓకేనా? సో, దాంతో పాటుగా మనకు తెలంగాణ వెబ్‌సైట్ అనేది రాసి క్వాలిఫై అయ్యి ఉండాల్సుంటది. తెలంగాణ వెబ్‌సైట్ లోపల వచ్చిన ర్యాంక్స్ ఏవైతే ఉన్నాయో ర్యాంక్స్ బేస్ సెలక్షన్ అయితే ఉంటదన్నట్టు. మీరు సెల్ఫ్ ఫినాన్స్ లోపల జాయిన్ అయిదాం అనుకున్నా, లేదు మీరు రెగ్యులర్ లోపల జాయిన్ అయిదాం అనుకున్నా కూడా అన్ని సీట్స్ అన్నీ కూడా తెలంగాణ వెబ్‌సైట్ లోపల వచ్చిన ర్యాంక్ బేస్డే సెలక్షన్ అయితే ఉంటదన్నట్టు. ఓకేనా? సో, ఒకవేళ మీకొచ్చిన ర్యాంక్ అనేది టై అయితే, ఇంటర్ లోపల వచ్చిన మార్క్స్ ఏవైతే ఉన్నాయో, ఆ మార్క్స్‌ని క్రైటీరియాలాగా తీసుకొని సెలక్షన్ ప్రాసెస్ అయితే చేస్తారు. సో, అప్పుడు కూడా టై అయినాయనుకో, ఒక ఇంటర్ మార్క్స్ కూడా టై అయితే మన ఏజ్ అనేది క్రైటీరియాలాగా తీసుకుంటన్నట్టు. ఏజ్ అనేది క్రైటీరియాలాగా తీసుకొని, మనకు ఏజ్ ఎవరిది ఎక్కువ ఉంటే వాళ్ళకు సీట్ అయితే ఇచ్చేస్తారన్నట్టు. ఓకేనా? అండ్ దెన్ దాని తర్వాత మనం చూసుకుంటే ఏజ్ విషయానికొస్తే 17 ఇయర్స్ ఆఫ్ ఏజ్ కంప్లీట్ అయ్యి ఉండాల్సుంటది. మీరు బీఎస్సీ హార్టికల్చర్‌కి అప్లికేషన్ పెట్టుకోవడానికి. మినిమమ్ 17 ఇయర్స్ ఆఫ్ ఏజ్ అనేది కంప్లీట్ కావాలి. మాక్సిమం 22 ఇయర్స్ ఏజ్ అనేది కంప్లీట్ కావద్దు. ఓకేనా? సో, మినిమమ్ ఏజ్ అనేది 17 ఇయర్స్. అప్పర్ ఏజ్ లిమిట్ అనేది 22 ఇయర్స్ ఆఫ్ ఏజ్ జనరల్ వాళ్ళకి. ఎస్సీ, ఎస్టీకి 25 ఇయర్స్ ఆఫ్ ఏజ్ అయితే ఉంటదన్నట్టు. ఎవరైతే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ ఉంటారో వాళ్ళకి 27 ఇయర్స్ ఆఫ్ ఏజ్ అయితే ఉంటదన్నట్టు. ఓకేనా? యాస్ ఆన్ 31 డిసెంబర్ 2026 వరకు మనకు ఈ ఏజ్ అనేది కన్సిడరేషన్‌కి తీసుకుంటారు. ఓకేనా? 17 ఇయర్స్ ఆఫ్ ఏజ్ అనేది ఈ ఇయర్ 31 డిసెంబర్ వరకి కంప్లీట్ అవ్వాల్సి ఉంటదన్నట్టు. అప్పుడు మాత్రమే మనం అప్లికేషన్ చేసుకోవడానికి ఎలిజిబుల్ అయితాం. అంతకన్నా తక్కువ ఉన్న ఏజ్ ఉన్నోళ్ళు అప్లికేషన్ చేసుకోరాదన్నట్టు. ఓకేనా? ఇది రిజర్వేషన్ ఆఫ్ సీట్స్. సో, ఇదొక స్క్రీన్‌షాట్ తీసుకోవాలి బ్రో. ఓసీలకి 46% రూల్ ఆఫ్ రిజర్వేషన్ అనేది ప్రతి నోటిఫికేషన్ లోపల ఇంతే ఉంటది. 46% ఓసీకి ఉంటది. ఓకేనా? సో, అంటే ఓపెన్ లోపల. ఈడబ్ల్యూఎస్ 10%, బీసీఏ 7, బీసీబీ 10, బీసీసీ 1, బీసీడీ 7, బీసీఈ 4%,
ఎస్సీ లోపల గ్రూప్ 1కి 1%, ఎస్సీ లోపల గ్రూప్ 2కి 9%, ఎస్సీ లోపల గ్రూప్ 3కి 5%, ఎస్టీకి 10%. సో ఇది రిజర్వేషన్. రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారమే మనకు సీట్ అలాట్మెంట్ అయితే చేస్తారన్నట్టు. ఓకేనా. సో లేటెస్ట్ గైడ్‌లైన్స్ ఏవైతే ఉంటాయో ఆ గైడ్‌లైన్స్ ప్రకారమే మనకు ఏమైనా చేంజెస్ అయినా కూడా దాని ప్రకారమే ఆ రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారమే సీట్స్ అయితే ఇస్తారన్నట్టు. ఓకేనా. సో రూరల్ మనకి ఫార్మర్ కోటా అని చెప్పుంటా అన్నట్లు. ఓకేనా. రూరల్ లోపల ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకి సంబంధించి రూరల్ కోటా లోపల రిజర్వేషన్ అయితే ఉంటదన్నట్టు. 40% ఆఫ్ ద సీట్స్ ఏవైతే ఉంటాయో హార్టికల్చర్ లోపల 40% ఆఫ్ ద సీట్స్ అనేది మనకు రూరల్ స్టూడెంట్స్‌కి అయితే ఇస్తారన్నట్టు. ఓకేనా. సో రూరల్ లోపల వచ్చి ఫార్మర్ కోటా రిజర్వేషన్ ఉంటే వాళ్ళకి 40% ఆఫ్ ద సీట్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతన్నట్టు. సో మరి ఫార్మర్ కోటా అండ్ రూరల్ బ్యాక్‌గ్రౌండ్ అని చెప్పి ఎట్లా తెలుస్తది అంటే, ఫార్మర్ కోటా రిజర్వేషన్ రావాలి అంటే, మీరు ఈ సెల్ఫ్ ఫినాన్స్ లోపల 40% సీట్స్ ఉంటాయి. రెగ్యులర్ లోపల కూడా 40% ఆఫ్ ద సీట్స్ అయితే ఉంటాయన్నట్టు ఫార్మర్ కోటాకి. సో ఈ రిజర్వేషన్ రావాలి అంటే, మినిమమ్ 4 ఇయర్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉంటదో, నాన్ మున్సిపల్ ఏరియా లోపల చదువుకొనుండాలె. ఓకేనా. మినిమమ్ 4 ఇయర్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఫస్ట్ క్లాస్ నుండి ఇంటర్ వరకు మినిమమ్ ఏవైనా ఒక 4 ఇయర్స్ అనేది మీరు నాన్ మున్సిపల్ ఏరియా లోపల చదువుకొని ఉంటే, మీకు ఈ ఫార్మర్ కోటా రిజర్వేషన్ వస్తది. అండ్ దాంతో పాటుగా ఓకేనా 4 ఇయర్స్ నాన్ మున్సిపల్ ఏరియాలో చదివి ఉండాలె. అండ్ దాంతో పాటుగా మీకు 1 ఎకరం కన్నా ఎక్కువ ల్యాండ్ ఉండాలె. ఐదర్ క్యాండిడేట్ పేరు మీద కావచ్చు, పేరెంట్స్ పేరు మీద కావచ్చు, లేకపోతే వాళ్ళ తాతల పేరు మీద కావచ్చు. తాతలు, తండ్రులు ఓకేనా. సో మీరు వాళ్ళ పేరు మీద ఒక ఎకర్ కంటే తక్కువ ల్యాండ్ అనేది ఉండొద్దన్నట్టు. అంటే 1 ఎకర్ కంటే ఎక్కువనే ల్యాండ్ ఉండాలె. నాట్ లెస్ థాన్ 1 ఎకర్. ఓకేనా. సో 1 ఎకర్ కంటే ఎక్కువ ల్యాండ్ ఉండాలె. అండ్ దాంతో పాటుగా నువ్వు రూరల్ ఏరియా లోపల చదువుకొని ఉండాలె. మినిమమ్ 4 ఇయర్స్. ఓకేనా. సో మనకు అనెక్షర్ 1 అని ఉంటది. అనెక్షర్ 2 అని ఉంటది. లీగల్ హైర్ సర్టిఫికేట్ అని చెప్పి ఉంటదన్నట్టు. సో ఈ అనెక్షర్ 1, అనెక్షర్ 2 లీగల్ హైర్ సర్టిఫికేట్ ఇవి మూడిటిని మనం సబ్మిట్ చేస్తే మనకు ఫార్మర్ కోటా రిజర్వేషన్ అయితే వస్తది. ఈ ఫార్మర్ కోటా లోపల 40% రిజర్వేషన్ అయితే రావడం అయితే జరుగుతదన్నట్టు. ఓకేనా. సో ఇది అండ్ ఇక్కడ మనం చూసుకుంటే అనెక్షర్ 1 లోపల ఏందంటే, సో మనం ఏదైతే 4 ఇయర్స్ చదివినామో అక్కడ ఒక ప్రొఫార్మా ఉంటదన్నట్టు. ఆ ప్రొఫార్మాని ఫిల్ చేసి మనం 4 ఇయర్స్ ఎక్కడైతే చదివినామో వాళ్ళతోటి సైన్ పెట్టియాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. దిస్ ప్రొఫార్మా షల్ బి సర్టిఫైడ్ దట్ హెడ్ మాస్టర్ ఆర్ హెడ్ ఆఫ్ ద ఇన్‌స్టిట్యూషన్ విత్ అఫీషియల్స్ ఇన్ కన్ఫర్మింగ్ దట్ ద క్యాండిడేట్ హాస్ స్టడీడ్ ఫర్ అంటే 4 సంవత్సరాలు నాన్ మున్సిపల్ ఏరియా లోపల చదివిర్రు అన్నట్టుగా సర్టిఫికేట్ అన్నట్టు. ఓకేనా. ఒక ప్రొఫార్మా ఉంటది. ఆ ప్రొఫార్మా అనేది ఫిల్ చేసి వాళ్ళతోటి సైన్ పెట్టిపియాలె. అండ్ అనెక్షర్ 2 లోపల ఏంది కదా అంటే, మనకి పట్టా పాస్‌బుక్ ఉంటదన్నట్టు. ఓకేనా. పట్టా పాస్‌బుక్ నంబర్సు అండ్ దాంతో పాటు అగ్రికల్చర్ ల్యాండ్ ఎంత వరకు ఉన్నది, ఎవరి పేరు మీద ఉన్నది అని చెప్పి ప్రతీది డీటెయిల్స్ అయితే అనెక్షర్ 2 లోపల ఉంటాయి. దాన్ని మనం ఫిల్ చేసి సైన్ పెట్టిపియాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. సో అది. అండ్ ఈ రెండిటిని మనమైతే సో హెడ్ ఆఫ్ ద ఇన్‌స్టిట్యూషన్స్ తోటి అండ్ దాంతో పాటుగా హెడ్ ఆఫ్ ద ఇన్‌స్టిట్యూషన్ కావచ్చు, లేకపోతే తహసీల్దార్ కావచ్చు వాళ్ళతోటి సైన్ పెట్టిపియాల్సి ఉంటది. అప్పుడు మనకు రిజర్వేషన్ అయితే రావడం అయితే జరుగుతది ఫార్మర్ కోటా కింద. ఓకేనా. సో ఆఫ్టర్ దట్ మనం చూసుకుంటే స్పెషల్ కేటగిరీకి పీహెచ్‌కి 5%, సీఏపీకి 2%, ఎన్‌సీసీకి 1%, స్పోర్ట్స్‌కి 0.5% రిజర్వేషన్ అయితే ఉంటదన్నట్టు సీట్స్. అండ్ దాంతో పాటుగా మన ఫీ గురించి మాట్లాడుకుందాం. సో అలొకేషన్ ఆఫ్ సీట్స్ ఉమెన్ రిజర్వేషన్ ఉంటది బ్రో. 33.3% రిజర్వేషన్ అయితే ఉంటది ఉమెన్స్‌కి. అండ్ దాంతో పాటుగా 85% ఆఫ్ ద సీట్స్ అలొకేషన్ అనేది మనకు లోకలోళ్ళకే ఇస్తారన్నట్టు. లోకల్ అయినోళ్ళకి 85% ఆఫ్ ద సీట్స్ ఇస్తారు. 15% ఆఫ్ ద సీట్స్ అనేది అన్‌రిజర్వ్డ్ లోపల ఉంటాయన్నట్టు. ఓకేనా. అండ్ ఫీజ్ విషయానికొద్దాం మనం. సో ఫీజ్ విషయానికి వద్దాం. ఫీజ్ విషయానికంటే ముందు రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ గురించి ఒకసారి మాట్లాడుకుందాం. ఎస్ఎస్‌సి మార్క్స్ మెమో కావాలి. డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కోసము. ఇంటర్మీడియేట్ మెమో, తెలంగాణ వెబ్‌సైట్‌కి సంబంధించిన ర్యాంక్ కార్డ్ అండ్ దాని తర్వాత ఫస్ట్ టు 12థ్ బోనాఫైడ్స్. ఓకేనా. సో ఎక్కడ చదివినావు నువ్వు లోకలా కాదా అని చెప్పి బోనాఫైడ్స్ చెప్తాయి అన్నట్టు మనకి. ఓకేనా. దాని తర్వాత ట్రాన్స్‌ఫర్ సర్టిఫికేట్ అండ్ ఏంటిది ఇంటర్మీడియేట్‌కి సంబంధించిన టీసీ అంటాం. అండ్ దాని తర్వాత రెసిడెన్స్ సర్టిఫికేట్ తెలంగాణ క్యాండిడేట్ అని చెప్పి చూపెట్టుకోవడానికి రెసిడెన్స్ అనేది ఉండాలె. అండ్ దాని తర్వాత సోషల్ స్టేటస్ సర్టిఫికేట్. అంటే క్యాస్ట్ సర్టిఫికేట్ అంటాం. మెయిన్‌గా ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళకి క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలె. అండ్ ఆఫ్టర్ దట్ ఈడబ్ల్యూఎస్. ఓకేనా. సో ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ విషయానికొస్తే ఈడబ్ల్యూఎస్ అనేది మనకు 26, 27 అకాడమిక్ ఇయర్‌ది ఈడబ్ల్యూఎస్ అయితే కావాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. సో ఇవి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అండ్ దాంతో పాటుగా స్పెషల్ కేటగిరీస్ ఉంటాయి కదా! ఒకవేళ మీకు అగ్రికల్చర్ ల్యాండ్ హోల్డింగ్ సర్టిఫికేట్ కావాలనుకున్నా మీకు
ఫార్మర్ కోటా కింద రిజర్వేషన్ కావాలనుకున్నా మీరేం చేయాల్సి ఉంటదంటే నాన్ మున్సిపల్ ఏరియా సర్టిఫికేట్ అనేది ప్రొవైడ్ చేయాలి. అగ్రికల్చర్ ల్యాండ్ హోల్డింగ్ సర్టిఫికేట్ అనేది ప్రొవైడ్ చేయాలి. లీగల్ హైర్ సర్టిఫికేట్ అనేది ప్రొవైడ్ చేయాలి. ఓకేనా. ఇవి 3 అయితే ఉండాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. సో, మీకు ఫార్మర్ కోటా రావాలంటే నాన్ మున్సిపల్ ఏరియా సర్టిఫికేట్, అగ్రికల్చర్, ల్యాండ్ హోల్డింగ్ సర్టిఫికేట్, లీగల్ హైర్ సర్టిఫికేట్. సో, ఈ మూడిటిని మనమైతే సబ్మిట్ చేయాలి. లీగల్ హైర్ సర్టిఫికేట్ ఏందంటే మీ డ్యాడీ పేరు మీద ఉన్న, మీ తాత పేరు మీద ఉన్న లీగల్ హైర్ సర్టిఫికేట్ కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటదన్నట్టు. సో, ఇవన్నీ ఆన్‌లైన్ అప్లికేషన్ అప్పుడు అప్‌లోడ్ చేయాల్సి ఉంటది. దాంతో పాటుగా పీహెచ్ అయితే పీహెచ్ సర్టిఫికేట్, ఎన్‌సీసీ అయితే ఎన్‌సీసీ, సీఏపీ అయితే సీఏపీ సర్టిఫికేట్. ఓకేనా. సీఏపీ, ఎన్‌సీసీ, పీహెచ్ స్పోర్ట్స్‌కి సంబంధించిన సర్టిఫికేట్స్ అయితే మనం సబ్మిట్ చేయాల్సి ఉంటదన్నట్టు ఆన్‌లైన్ అప్లికేషన్ అప్పుడు. ఓకేనా. సో, ఇవి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్. హాస్టల్ ఫెసిలిటీ విషయానికొస్తే ఒకవేళ హాస్టల్ ఫెసిలిటీ ఉంటే మాత్రం డెఫినిట్‌గా వాళ్ళు హాస్టల్ ఫెసిలిటీ అయితే ప్రొవైడ్ చేస్తారన్నట్టు. ఓకేనా. సో, రెసిడెన్స్ సర్టిఫికేట్ ఎవరికి మ్యాండేటరీ మెయిన్‌గా అంటే మోస్ట్‌లీ రెసిడెన్స్ సర్టిఫికేట్ ఉండేలాగా చూసుకోర్రి. ఓకేనా. గ్యాప్ ఉన్నోళ్ళకి పక్కాగా రెసిడెన్స్ కావాలి. సో, ఎవరైతే గ్యాప్ తీసుకుంటారు కదా! ఇప్పుడు డ్రాప్ తీసుకుంటూ దేనికోసము ఏదైనా కోచింగ్ కోసమో, దేనికోసమన్నా డ్రాప్ తీసుకుంటే వాళ్ళు పక్కాగా గ్యాప్ సర్టిఫికేట్ అనేది ప్రొవైడ్ చేయాల్సి ఉంటదన్నట్టు. గ్యాప్ సర్టిఫికేట్ ఉండాలె. గ్యాప్ తీసుకున్నోళ్ళు అండ్ దాంతో పాటుగా రెసిడెన్స్ సర్టిఫికేట్ ఉండాలె. అండ్ దాంతో పాటుగా ఎవరైనా ఓపెన్‌లో చదివినోళ్ళు ఉంటారు కదా! వాళ్ళు కూడా ఏం చేయాల్సి ఉంటదంటే రెసిడెన్స్ సర్టిఫికేట్ ఆర్ గ్యాప్ సర్టిఫికేట్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. సో, ఇవి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్. అండ్ దెన్ దాని తర్వాత మనం చూసుకుంటే మనకి ఫీ విషయానికొస్తే ఫీ అనేది 50,000 పర్ సెమిస్టర్ ఉంటది బ్రో. సారీ 50,000 పర్ సెమిస్టర్ కాదు. ఇక్కడ మీరు చూసుకుంటే మనకు ఫీ అనేది రెగ్యులర్ వోళ్ళుంటరు. ఓకేనా. రెగ్యులర్ కోటా వాళ్ళదుంటది ఫీ అనేది. అండ్ దాంతో పాటుగా సెల్ఫ్ ఫినాన్స్‌ది ఉంటది. రెగ్యులర్ కోటా ఫీ అనేది తక్కువుంటది బ్రో. యాస్ కంపేర్ టు సెల్ఫ్ ఫినాన్స్. రెగ్యులర్ కోటా వాళ్ళ ఫీ విషయానికొస్తే మీరు సెమిస్టర్‌కి 12,000 ట్యూషన్ ఫీ కడతారు. ఓకేనా. సెమిస్టర్‌కి 12,000 ట్యూషన్ ఫీ కడతారు. సో, ఒక 8,000 మనకు హాస్టల్‌కి సంబంధించిన ఫీ కడతారు. రూమ్ రెంట్ అనేది ఒక 2,000 కడతారన్నట్టు. ఓకేనా. సో, మొత్తం ఇవి ఒక 10,000 అనుకుందాం. ఇవి ఒక 10,000 అవి ఒక 12,000. ఓకేనా. సో, 10,000, 12,000 మనం ఎంత కాదనుకున్న ఒక 25,000 ఫీ అయితే అయితుందన్నట్టు. సంవత్సరానికి పర్ సెమిస్టర్‌కి ఎంత కాదనుకున్న ఒక 25,000 ఫీ అయితే మనం కడతామన్నట్టు. ఓకేనా. సో, ఫస్ట్ సెమిస్టర్‌లో మాత్రం ఏందంటే ఇవి మనకి లైబ్రరీ డిపాజిట్, స్పెషల్ ఫీస్ అవ్వోటి ఇవ్వోటి అని చెప్పి 50,000 కడతాం. సో, తర్వాత ఏందంటే మనకు ఫీ అనేది మీరు చూసుకుంటే ఓకేనా. సో, ఫస్ట్ ఇయర్ లోపల ఎక్కువ కడతాం. సెకండ్ ఇయర్‌ల అంటే లైక్ ఫస్ట్ సెమిస్టర్ లోపల ఎక్కువ కడతాం. సెకండ్ సెమిస్టర్, థర్డ్ సెమిస్టర్ లోపల కొంచెం ఫీ అనేది తక్కువుంటదన్నట్టు. ఓకేనా. యాస్ కంపేర్ టు ఫస్ట్ సెమిస్టర్. సో, మనకు 50,000 అనేది ఫస్ట్ సెమిస్టర్ లోపల మనం కడితే ఇక్కడ మీరు చూసుకోవచ్చు. అండ్ ఏదైతే సెల్ఫ్ ఫినాన్స్‌కి సంబంధించి రెగ్యులర్ లోపల మనం తక్కువ ఫీ కడుతున్నాం. సెల్ఫ్ ఫినాన్స్ విషయానికొస్తే పర్ సెమిస్టర్ మనం ఇక్కడ 62,000 కడుతున్నాం. ఓకేనా. సో, మొత్తం ఓవరాల్‌గా మీరు సెల్ఫ్ ఫినాన్స్ లోపల చదవాలనుకుంటే 5,00,000 అయితదన్నట్టు. ఓకేనా. సో, నా అడ్వైస్ ఏందంటే ఫస్ట్ మీరు ఒకటే అప్లికేషన్ లోపల సెల్ఫ్ ఫినాన్స్‌కి, రెగ్యులర్‌కి మనకు ఛాన్స్ ఉంటది కాబట్టి రెగ్యులర్‌కి ట్రై చేయిర్రి. రెగ్యులర్‌లో రాలే అనుకో, ఓకే. నేను పైసలు పెట్టుకోవడానికి కూడా కేపబుల్ అనుకున్నప్పుడు మనకు సెల్ఫ్ ఫినాన్స్ లోపల కూడా ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. సెల్ఫ్ ఫినాన్స్ కౌన్సెలింగ్ కూడా అటెండ్ కావచ్చు. ఓకేనా. సో, ఇది అండ్ మీరు జాయిన్ అయ్యేటప్పుడే సర్టిఫికేట్స్ అయితే సబ్మిట్ చేయాల్సుంటది. మీరు రెగ్యులర్ లోపల సీటొచ్చినా మీకు సెల్ఫ్ ఫినాన్స్ కోటా లోపల సీటొచ్చినా మీరు మీ సర్టిఫికేట్స్ అనేది సబ్మిట్ చేసి ఏదైతే ఫీ వాళ్ళు చెప్పిర్రో ఆ ఫీ అనేది మనమైతే పక్కాగా పే చేయాల్సుంటదన్నట్టు. ఓకేనా. సీట్ రావడంతోటే మీరు రెగ్యులర్ అయితే రెగ్యులర్ లోపల, సెల్ఫ్ ఫినాన్స్ కోటా అయితే సెల్ఫ్ ఫినాన్స్ కోటా లోపల మీ సర్టిఫికేట్స్ అయితే ఒరిజినల్స్ సబ్మిట్ చేయాల్సుంటదన్నట్టు. ఫీ కూడా కట్టాల్సుంటది ఎట్ ద టైమ్ ఆఫ్ కౌన్సెలింగ్. కౌన్సెలింగ్ అప్పుడే కట్టాల్సుంటదన్నట్టు. ఓకేనా. సో, మీకు వెబ్‌సైట్ లోపల వచ్చిన ర్యాంక్ బేస్డే అండ్ దాంతో పాటు రూల్ ఆఫ్ రిజర్వేషన్ బేస్డే సీట్ అలాట్‌మెంట్ చేస్తారు. అండ్ ఒకసారి అప్లికేషన్ చేసుకునే ముందే మీరైతే ఇవన్నీ కూడా చూసుకోరి. రూల్స్, రెగ్యులేషన్స్ ఏందని చెప్పి ఒకసారి చూసుకోరి. అండ్ దెన్ దాని తర్వాత మనం చూసుకుంటే స్పెషల్ ఏదైతే సెల్ఫ్ ఫినాన్స్ కోటా ఉంది కదా! సెల్ఫ్ ఫినాన్స్ కోటా వాళ్ళకి ఎట్లాంటి స్పెషల్ థింగ్స్ అయితే స్పెషల్ ఫెసిలిటీస్ అయితే ఏం ప్రొవైడ్ చేయరు. ఓకేనా. అండ్ ఆఫ్టర్ దట్ మనం చూసుకుంటే రెగ్యులర్ కోటా సీట్స్ ఫిల్ అయిన తర్వాత సెల్ఫ్ ఫినాన్స్ సీట్స్ అయితే ఫిల్ చేయడం అయితే జరుగుతదన్నట్టు. ఓకేనా. అన్‌ఫిల్డ్ సీట్స్ అండర్ సో, అన్‌ఫిల్డ్ ఏవైతే సెల్ఫ్ ఫినాన్స్ లోపల అన్‌ఫిల్డ్ సీట్స్ ఉంటాయి కదా! అవి అట్లనే వేకెన్సీ ఉంచుతారు. ఎట్లాంటి ఫార్మ్ లోపల కూడా వాళ్ళైతే ఫిల్ చేయరన్నట్టు. ఓకేనా. ఎట్లాంటి సిట్యుయేషన్ లోపల కూడా ఫిల్ చేయరన్నట్టు. ఓకేనా. సో, సెల్ఫ్ ఫినాన్స్ లోపల మీరు జాయిన్ అయితే గవర్నమెంట్ ఆఫర్ చేసే రియంబర్స్‌మెంట్స్‌కి ఎలిజిబుల్ కారు. అండ్ దెన్ దాని తర్వాత మనం చూసుకుంటే గైడ్‌లైన్స్ విషయానికొస్తే మనకు రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారము అండ్ గవర్నమెంట్ ఇష్యూ చేసే గైడ్‌లైన్స్ ప్రకారమే సెలక్షన్ అయితే ఉంటదన్నట్టు. ఓకేనా. అండ్ దాని ఇన్ఫర్మేషన్ ఉంటే మనకు మెసేజ్ రూపంలో రావడానికి ఛాన్స్ ఉంటది కాబట్టి
మీ నెంబర్ మాత్రమే ఇవ్వండి. వేరే వాళ్ళ నెంబర్ ఇవ్వకండి. అండ్ 20% ఆఫ్ ద సీట్స్ అనేది ఐకార్ త్రూ మనకు సీట్స్ అయితే ఫిల్ చేస్తారు హార్టికల్చర్ లోపల. ఓకేనా. సీయూఈటీ లోపల వచ్చిన ర్యాంక్ బేస్డ్ ఐకార్ త్రూ సీట్స్ అయితే ఫిల్ చేస్తారన్నట్టు. ఏమైనా కొత్త కాలేజ్‌లు వచ్చినాయనుకో అవి కూడా ఇందులోపలనే ఫిల్ చేయడం అయితే జరుగుతది. ఈ కౌన్సెలింగ్ త్రూయే ఫిల్ చేస్తారు. అండ్ దాంతో పాటుగా పీహెచ్, సీఏపీ, ఎన్‌సీసీ స్పోర్ట్స్ వాటికి సంబంధించిన వెరిఫికేషన్ అనేది సెపరేట్‌గా ఉంటదన్నట్టు. సో, వాళ్ళు పిలిచినప్పుడు మనం పోవాలి. ఓకేనా. వాళ్ళు అఫీషియల్ వెబ్‌సైట్ లోపల మెన్షన్ చేస్తారు. కాబట్టి అప్పుడు మనం పోవాల్సి ఉంటదన్నట్టు. ఒకవేళ మనకు సీట్ వచ్చి మనం జాయిన్ కాలే అనుకో, లైక్ సీట్ వచ్చిన తర్వాత మనం జాయిన్ అయ్యి డిస్కంటిన్యూ చేస్తే, అడ్మిషన్ క్లోజ్ అయ్యేలోపు మనం డిస్కంటిన్యూ చేస్తే ఒక ₹2000 కట్టాలి రెగ్యులరోళ్ళు. ఓకేనా. సో, సెల్ఫ్ ఫినాన్స్‌లో ఒక ₹5000 కట్టాలి. కడితే మన ఫీ అనేది మనకు మొత్తం ఇచ్చేస్తారన్నట్టు. అడ్మిషన్ క్లోజ్ అయ్యే ముందు మనం మన డాక్యుమెంట్లు కావాలంటే ₹2000 ఆర్ ₹5000. ₹2000 ఏమో రెగ్యులరోళ్ళు, సెల్ఫ్ ఫినాన్సోళ్ళు ₹5000 కడితే మన సర్టిఫికేట్‌లు మనకి ఇచ్చేస్తారు. అండ్ దాంతో పాటుగా మన అమౌంట్ అనేది మనకి ఇచ్చేస్తారన్నట్టు. ఓకేనా. సో, ఒకవేళ అంతా అయిపోయిన తర్వాత మనం మన సీట్‌ని క్యాన్సల్ చేసుకున్నాం అనుకో అడ్మిషన్ అంతా అయిపోయిన తర్వాత, మనం అడిషనల్‌గా వాళ్ళకి 2000 కట్టాలి. అడిషనల్‌గా మనకు 5000 కడితేనే మన సర్టిఫికేట్‌లు అయితే ఇస్తారన్నట్టు. ఈ కాషన్ డిపాజిట్స్ ఏవైతే ఉన్నాయో అవి మనయి మనకిచ్చేస్తారు. ఫీ మొత్తం వాళ్ళే పెట్టుకుంట్రు. ఓకేనా. సో, ఫీ మొత్తం తీసుకోంగా 2000 ఆర్ 500 ₹2000 ఆర్ ₹5000 అయితే వాళ్ళు తీసుకొని మన డాక్యుమెంట్లు మనకిచ్చేస్తారు. కాషన్ డిపాజిట్ ఏదైతే ఉంటో అది కూడా మనకు ఇవ్వడం అయితే జరుగుతాదన్నట్టు. ఓకేనా. సో, సీటొచ్చి జాయిన్ అయ్యేటప్పుడు మీరు ఏదైతే ఫీ ఉంటదో ఆ ఫీ అనేది మొత్తం పే చేయాలి. అండ్ దాంతో పాటుగా డాక్యుమెంట్స్ అని కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. సో, వెబ్‌సైట్ లోపల కౌన్సెలింగ్ అప్పుడు ప్రతీదీ డీటెయిల్‌గా ఇన్ఫర్మేషన్ అయితే అప్‌లోడ్ చేస్తారు. సో, అప్‌లోడ్ చేసిన డాక్యుమెంట్స్ అనేది అప్‌లోడ్ చేసిన డీటెయిల్స్ అనేది మీరు ఒకసారి చెక్ చేసుకోవాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. ఎన్ని సీట్లున్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయని చెప్పి ప్రతీది కూడా కౌన్సెలింగ్ అప్పుడు అప్డేట్ చేస్తారు. అది మనం చెక్ చేసుకొని కౌన్సెలింగ్‌కెళ్ళాల్సి ఉంటదన్నట్టు. సో, యూనివర్సిటీ అనేది ఎట్లాంటి సీట్ అలాట్‌మెంట్‌కి గ్యారంటీ ఇయ్యదు. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. సో, మీరు ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకున్నంత మాత్రాన మీకు సీట్ వస్తది అనే గ్యారంటీ కూడా లేదు. మీరు కౌన్సెలింగ్‌కి అటెండ్ అయినంత మాత్రాన సీట్ వస్తదనే గ్యారంటీ కూడా లేదు అని చెప్పి మనకు క్లియర్‌గా మెన్షన్ చేషిర్రు. యూనివర్సిటీ ఎట్లాంటి ఎంప్లాయ్‌మెంట్ గ్యారంటీ ఇయ్యది. అండ్ దాంతో పాటుగా ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకున్నంత మాత్రాన మీరు సీట్ వస్తదని చెప్పి అనుకోకండి. కౌన్సెలింగ్‌కి అటెండ్ అయినంత మాత్రాన సీట్ వస్తదని చెప్పి అనుకోకుర్రి అని చెప్పి మనకొక పాయింట్ అయితే మెన్షన్ చేషిర్రు. సో, మీరు ఇవన్నీ కూడా ఒకసారి చదువుకోర్రి ప్రాస్పెక్ట్స్ అని చెప్పి చెప్పిర్రు. మనం ఆల్రెడీ ఎక్స్‌ప్లెయిన్ చేసినాం కాబట్టి చదవాల్సిన అవసరం లేదు. ఒకసారి చూస్తే చూడండి. ఓకేనా. సో, మనకు హార్టికల్చర్ యూనివర్సిటీ తెలంగాణలో ఇదొక్కటే ఉంది. ఎట్లాంటి అఫిలియేషన్ లేదు అని చెప్పి మెన్షన్ చేషిర్రు. అండ్ మీరు ఏవైతే డీటెయిల్స్ ఆల్రెడీ మనకిక్కడ మెన్షన్ చేషిర్రు ప్రాస్పెక్ట్స్ లోపల. అవి మీరు చూసుకోకపోతే మాకెట్లాంటి రెస్పాన్సిబిలిటీ లేదని చెప్పి మెన్షన్ చేషిర్రు. అండ్ దాంతో పాటుగా వేరే వెబ్‌సైట్ లోపల ప్రొవైడ్ చేసే ఇన్ఫర్మేషన్‌కి మాకు సంబంధం లేదని చెప్పి క్లియర్‌గా మెన్షన్ చేషిర్రన్నట్టు. ఓకేనా. సో, ఎట్లాంటి మిడిల్ మ్యాన్‌ని నమ్మకుర్రి అని చెప్పి, కన్సల్టెన్సీ నమ్మకుర్రి, వేరే పర్సన్స్‌ని ఎవరిని నమ్మకుర్రి అని చెప్పి క్లియర్‌గా ఒక పాయింట్ అయితే మెన్షన్ చేషిర్రు. సెలక్షన్ అనేది మెరిట్ బేసిసే చేస్తారు. ఓకేనా. సో, వేరే వాళ్ళు వీళ్ళు సీట్ ఇప్పిస్తాం అది ఇది అంటే నమ్మకుర్రి అని చెప్పి క్లియర్‌గా పాయింట్ అయితే మెన్షన్ చేయడం అయితే జరిగిందన్నట్టు. ఓకేనా. సో, ఆల్ రెగ్యులర్ అండ్ కౌన్సెలింగ్ ఉంటది కదా బ్రో! కౌన్సెలింగ్ తోటే మనకు రెగ్యులర్ అండ్ సెల్ఫ్ ఫినాన్స్ సీట్స్ అయితే ఫిల్ చేయడం అయితే జరుగుతాదన్నట్టు. ఓకేనా. సో, ఇది ఇన్ఫర్మేషను. అండ్ ఇన్ఫర్మేషన్ అయితే ఇది. అండ్ అప్లికేషన్ చేసుకునేటప్పుడు ప్రాపర్‌గా డాక్యుమెంట్లన్నీ అప్‌లోడ్ చేయిర్రి. ఎట్లాంటి మిస్‌లీడింగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుర్రి. ఓకేనా. ప్రాపర్‌గా ఇవ్వండి. ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకండి అని చెప్పి మెన్షన్ చేశారన్నట్టు. సో, ఇది ఇన్ఫర్మేషను. ఇది తెలంగాణ శ్రీ కొండా లక్ష్మణ్ హార్టికల్చర్ యూనివర్సిటీకి సంబంధించిన హార్టికల్చర్ నోటిఫికేషన్. ఆన్‌లైన్ అప్లికేషన్ ఫీ విషయానికొస్తే మనకు ₹1000, ₹2000 అయితే ఉందన్నట్టు. ఓకేనా. సో, ఎస్సీ, ఎస్టీకి ₹1000 ఉంది. అండ్ దాంతో పాటుగా బీసీ, ఓసీ, ఈడబ్ల్యూఎస్‌కి ₹2000 అయితే ఫీ ఉండడం అయితే జరిగిందన్నట్టు ఆన్‌లైన్ లోపల అప్లికేషన్ చేసుకోవడానికి. ఓకేనా. సో, మీరు అప్లికేషన్ చేసుకుందాం అనుకుంటే యాస్ సూన్ యాస్ పాసిబుల్ మీ ఆన్‌లైన్ అప్లికేషన్‌ని కంప్లీట్ చేసుకోండి. బిఫోర్ 28థ్ జులై 2026 కంప్లీట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా. సో, డూ ఫాలో అస్ ఫర్ మోర్ కంటెంట్ అండ్ పక్కాగా వీడియో ఎట్లుందని చెప్పి కామెంట్ చేయండి. థాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ సపోర్ట్. సైనింగ్ ఆఫ్.